మ్యారేజ్ కి సంబంధించిన సంగీత్ ఈవెంట్ ఉంటుంది కానీ ఈ మధ్య బాగా వైరల్ గా అందరూ సంగీత్ ఈవెంట్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు కదా. సో వాటికి సంబంధించిన స్పెషల్ క్రాకర్స్ అనేవి మీకు నేను షోకేస్ చేస్తున్నానండి. ఇది ఒక ఆయుధం లాగా ఉంది, ఏదో మనకి వార్కి వెళ్తాను చూడండి ఆ టైప్ ఆఫ్ లాగా డిజైన్ చేశారు, బాగుంది చూడడానికి. మ్యారేజ్ ఈవెంట్ లో ఈ రోజుల్లో చాలా వాడుతున్నారండి. కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. రిసెప్షన్ లో అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉంటారు, పైన వెనుక నుంచి మనకి షార్ట్స్ కనిపిస్తుంటాయి. అందులో షార్ట్స్ లో వచ్చి ముఖ్యంగా మనకి కామెంట్స్ అంటారండి. దీంట్లో ఓన్లీ మనకి స్మోకే వస్తుందా లేకపోతే సౌండ్ కూడా వస్తుందా? సౌండ్ వచ్చి స్మోక్ వస్తుంది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఉప్పల్ స్టేడియం లో ఈవెంట్స్ లో కాల్చేప్పుడు బాగా పెద్దగా హైట్ వస్తుంటాయి, పెద్దగా స్ప్రెడింగ్ వస్తుంది. అలాంటివి ఇలాంటి అన్నమాట. అవేంటంటే 5 ఇంచ్ కామెంట్స్ అంటారు, 6 ఇంచ్ కామెంట్స్ అంటారు. 10 షార్ట్స్ ఎట్ ఏ టైం వచ్చి ఫైర్ అవుతుంది. అదే విధంగా మీకు 10 ఆ విధంగా 100 టైమ్స్ అంటే షార్ట్స్ 100 అన్నట్టు. సో ఊరేగింపుల్లో ఏంటంటే ఎక్కువగా నాయిస్ వచ్చే క్రాకర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి క్రాకర్స్ ఇవన్నమాట. అయితే ఈవెంట్ లో మీకు కావాలంటే మేమేం చేస్తామంటే దీనికి ఒకదానికొకటి జాయింట్ చేసి ఫ్యూజ్ పెట్టి ఎట్ ఏ టైం 4 ఎట్ ఏ టైం 5 వచ్చే విధంగా మీకు పైన స్కైలో కనిపించే విధంగా చేస్తుంటాం. ఒక హ్యాపీ ఈవెంట్ని ఇంకా హ్యాపీగా చేయడానికి రమేష్ ఫైర్వర్క్స్ అన్ని రకాలుగా ఐటమ్స్ ఎప్పుడూ దొరుకుతుంటాయి. అన్ని రకాలుగా ఐటమ్స్ మేము ఎప్పుడు సప్లై చేస్తుంటాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ ఎల్బీ నగర్ కర్మంఘాట్లో ఉన్నటువంటి రమేష్ ఫైర్ వర్క్స్ కండి. ఫైర్ వర్క్స్ అంటే ఫైర్స్తో చేసే వర్క్స్ కాదండి, ఫైర్ వర్క్స్ అంటే క్రాకర్స్ అనమాట. యూజువల్లీ దివాళీ టైంలో మనం క్రాకర్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా. సో దివాళీ టైంలోనే కాకుండా ఏంటంటే మ్యారేజెస్కి కానివ్వండి, ఫంక్షన్స్కి కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్కి కానివ్వండి, వెల్కమింగ్ పార్టీస్కి కానివ్వండి, సంగీత్ ఫంక్షన్స్ కానివ్వండి, సో ఈ అకేషన్ ఏది ఉన్నా కూడా మనం హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా క్రాకర్స్తోనే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అలాంటి క్రాకర్స్ని మీరు కూడా తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే రమేష్ ఫైర్ వర్క్స్ కి మీరు కంపల్సరీగా విజిట్ చేయాల్సిందే. సో వీళ్ళేంటంటే హోల్సేల్ మరియు రీటైల్ రెండింటిలో డీల్ చేస్తూ ఉంటారండి. అండ్ యూజువల్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఫైర్ వర్క్స్ అన్ని మేము ఈవెంట్స్ కోసం పర్చేస్ చేస్తూ ఉంటాము, బట్ వీటిని ఆపరేట్ చేసేది ఎవరు అనే డౌట్ మీకు వస్తుంది. సో వీళ్ళేంటంటే మీకు ఫైర్ వర్క్స్ ని ఆపరేట్ చేయడానికి అసిస్టెంట్స్ ని కూడా అరేంజ్ చేస్తారండి. సో అలాంటి డౌట్స్ కానివ్వండి, క్వైరీస్ కానివ్వండి, ఏ ఉన్నా కూడా నేను కాంటాక్ట్ చేయొచ్చు. సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా రమేష్ ఫైర్ వర్క్స్ కు ఎలాంటి క్రాకర్స్ ఉంటాయి, ఎలాంటి ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం పదండి. సో ప్రజెంట్ ఇప్పుడు క్రాకర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు తిరుపతి గారు ఉన్నారండి. సో అడిగి తెలుసుకుందాము. సో నమస్తే తిరుపతి గారు. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు? ముందుగా రమేష్ ఫైర్ వర్క్స్ లో మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎలా స్టార్ట్ అవుతుంది? రమేష్ ఫైర్ వర్క్స్ వచ్చేసి 5 రూపీస్ వెళ్ళి మొత్తం 5 రూపీస్ నుండి 100 రూపీస్, 200 మొత్తం 10,000 వరకు క్రాకర్స్ ఉంటాయి. ఓకే, అంటే 5 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 10,000 రేంజ్ వరకు ఉంటాయి మీ దగ్గర. ఓకే, సో ప్రెసెంట్ మా వ్యూవర్స్ కి ఇప్పుడు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు బర్త్డే స్పెషల్ మాతోన 65 రూపాయల నుండి 250 వరకు కోల్ ఫైర్ ఇంట్లో కాల్చుకోవచ్చు. నార్మల్ గా పెళ్లిలకు, రిసెప్షన్ కు అన్ని దానికి కోల్ ఫైర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటంటే గన్, అంటే గన్ లో పెడతారా? ఈ గన్ లో పెట్టుకొని మనం ఒక బర్త్డే ఉంటది కదా, గన్ లో పెట్టుకొని ఫైర్ ఇట్లా. ఓకే, యూజువల్లీ చూస్తూ ఉంటాం కదండి మనం ఈవెంట్స్ కి ఎక్కువగా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బర్త్డే గానీ, మ్యారేజ్ గానీ ప్రతి ఒక్క యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కాయిల్ డిఫరెంట్ ఉంటుంది, మీకు ఈ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుందా? రెండు కలిపి గన్ను అలాగ ఉంటది, కాయిల్ అలాగ ఉంటది. కాయిల్ వచ్చేసి 65 నుండి 250 వరకు ఉంటుంది. 250 వరకు ఉంటుంది. ఓకే, అంటే 65 రూపీస్ డిఫరెన్స్ ఏంటండి, లేదా 250 రూపీస్ ఏంటి డిఫరెన్స్? ఇది అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు. ఇండోర్ వచ్చి నీకు ఏసీ హాల్ గానీ ఏడా గానీ 250 రూపీస్. స్మోక్ గిట్ట ఏమి ఉండదు, అట్లుంటది. ఇందులో సెకండ్ కూడా ఉంటది. 65 రూపాయలు వచ్చేసి 20-25 సెకండ్ వస్తుంది. 250 వచ్చేసి 35 సెకండ్ వరకు వస్తుంది. సెకండ్స్ అని మారుతుంది. సో నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఫైర్. ఇది హ్యాండ్ ఫైర్ వచ్చేసి ఇది ఆల్రెడీ మొత్తం ఇది ఆల్రెడీ ఉంటది. ఓన్లీ బ్యాట్ ఇక్కడ పెట్టుకొని హ్యాండ్ ఫైర్ వేసుకొని, హ్యాండ్ ఫైర్ కూడా ఇట్లా మన గన్ను కాకుండా మామూలు హ్యాండ్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి పేపర్ షాట్. ఓన్లీ సింగిల్ మన నార్మల్ కాకుండా హ్యాండ్ కింద పెట్టుకోవచ్చు, హ్యాండ్ కూడా పట్టుకోవచ్చు. హ్యాండ్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ తో కూడా, అంటే మన పేపర్స్ అనే పాప్ అవుతాయి కదండి ఆ టైప్. పేపర్ షాట్ వచ్చేసి 15 షాట్ ఉంటది. ఒక 1/4 ఒక్కసారి అంటే 15 టైమ్స్ పేపర్ గానీ, రిబ్బన్స్, ఎంకి, నోట్స్ 4 రకాలు ఇందులో ఉంటాయి. 15 షార్ట్స్ అయ్యి. 15 షార్ట్ పేపర్ షాట్. ఓకే, అంటే ఇందులో ఎన్ని షార్ట్స్ వరకు ఉంటాయి? ఇందులో 21 షాట్ వరకు ఉంటాయి. 30 షార్ట్స్ వరకు ఉంటాయి. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఏంటి? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 450 8 షాట్. 450 రూపీస్. ఓకే, 8 షాట్ నుండి
మీకు అంటే మనకి షార్ట్స్ పెరిగే కొద్ది ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇది కూడా హ్యాండ్ ఫైర్, ఇది కూడా సేమ్ దీని లెక్కనే మన హ్యాండ్ ఫైర్ చూపించిన లెక్కనే ఇది కూడా. ఇది ఒక ఆయుధం లాగా ఉంది, ఏదో మనకి వార్కి వెళ్తాను చూడండి ఆ టైప్ ఆఫ్ లాగా డిజైన్ చేశారు, బాగుంది చూడడానికి. దీని యొక్క ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. 200 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి హ్యాండ్ పేపర్ షార్ట్స్. మనం కామన్ గా ఇప్పుడు బ్యాటరీ ఇప్పుడు 4-5 యూజ్ చేసుకోవచ్చు, బ్యాట్ సైజ్ పెట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే పేపర్ షాట్ అంటే దీనిలాగేనా? దీనిలాగా కాదు, ఇది ఓన్లీ హ్యాండ్ పట్టుకోవచ్చు, ఇది ఓన్లీ కింద పెట్టి ఆపరేట్ చేయాలి. ఓకే, 4-5 లాగా. ఓకే, ఇది వచ్చేసి మన రోమన్ క్యాండిల్. రోమన్ క్యాండిల్ ఇది వచ్చేసి నార్మల్ గా ఇప్పుడు ఇదాన్ లాగానే 4-5 లాగానే ఇట్లా చేతిలో పట్టుకుని బర్త్డేకు యూజ్ చేస్తారు. రోమన్ క్యాండిల్ బర్త్డేకు యూజ్ చేస్తారు. ఓకే, దీని యొక్క ప్రైసింగ్ అండి? దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి సంగీత గురించి. ఓకే, సో మ్యారేజ్ కి సంబంధించిన సంగీత్ ఈవెంట్ ఉంటుంది కానీ ఈ మధ్య బాగా వైరల్ గా అందరూ సంగీత్ ఈవెంట్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు కదా, సో వాటికి సంబంధించిన స్పెషల్ క్రాకర్స్ అనేవి మీకు నేను షోకేస్ చేస్తున్నానండి. సో తిరుపతి గారు యూజువల్ ఇందాక మీరు బర్త్డేకి సంబంధించిన క్రాకర్స్ చూపించారు, ఇప్పుడేమో సంగీత్వి చూపిస్తున్నారు. అంటే మీరు ఈవెంట్ ని బట్టి మీరు క్రాకర్స్ అనేవి ఇస్తారా? ఈవెంట్ ని బట్టి క్రాకర్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, సంగీత్ కు, మ్యారేజ్ కు, బర్త్డే కు. అంటే ఎలాంటి ఈవెంట్స్ కి సెపరేట్ గా ఉంటాయి మీ దగ్గర క్రాకర్స్? బర్త్డే కు పేపర్స్, స్మోక్ ఉంటాయి. ఈ సంగీత్ కు వచ్చేసి కలర్ స్మోక్, రెడ్, గ్రీన్, అట్లా డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి. సో 1 by 1 చూసేద్దామండి. సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి స్మోక్, ఓన్లీ ఎల్లో. ఓకే, సంగీత్ అంటేనే మనకి ఎల్లో. యా, సో మల్టిపుల్ వచ్చేసి స్మోక్. ఇందులో డిఫరెంట్ 3 షార్ట్, కలర్, రెడ్, గ్రీన్. ఓకే, 3 టైమ్స్ వస్తాయి. ఓకే, మీకు ఓన్లీ ఎల్లో వద్దు, మీకు కలర్స్ లో కావాలి అనుకుంటే 3 కలర్స్ లో కూడా ఉంటాయండి ఇవి. సో ఓన్లీ ఎల్లో కావాలనుకుంటే పర్టికులర్ గా ఎల్లో కూడా ఉంటుంది. ఇది ఓన్లీ హ్యాండ్ షాట్, అండ్ చేతిలో పట్టుకొని మన రెడ్, గ్రీన్, ఎల్లో అన్ని వస్తాయి, అన్ని కలర్స్ వస్తాయి. ఓకే, ఇది సేమ్ అంటే 3 పీసులు వస్తాయి ఇందులో. 3 పీసెస్. ప్రైసింగ్ ఎలా పడతాయండి ఇవి? ప్రైసింగ్ వచ్చేసి 300 రూపీస్. 300 రూపీస్. ఓకే, సో అన్ని కూడా మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. వాటి యొక్క సైజెస్ ని బట్టి, కలర్స్ ఆప్షన్స్ ని బట్టి మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుందండి. సో చూడొచ్చు. ఇదేంటంటే స్వీట్ అండ్ సాల్ట్. ఇది 15 షాట్ అంటే కలర్ 1 by 1 కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎన్ని కలర్స్ వరకు వస్తాయి ఇందులో? వచ్చేసి 6 కలర్స్ చేంజ్ అవుతాయి. 6 కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, చూడడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా. సో చూడొచ్చు. ఈ మనకి ప్రైసింగ్ ఎలా పడుతుందండి? ఈ ప్రైసింగ్ వచ్చేసి 550 పడుతుంది. 550 పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ టైం వచ్చేసి 30 షాట్. 30 షాట్. వావ్, 30 షాట్, 30 స్మోక్. చాలా హెవీగా ఉంది. సో చూడొచ్చు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఎంటీగా ఉన్నాయి కదా, అంటే మీరు ఏమైనా ఫిల్ చేస్తారా ఇందులో? ఏం లేదు, ఫుల్ ఉన్నాయి. ఓకే, సో లోపల ఉన్నాయండి. కింద చూడొచ్చు మొత్తం ఇక్కడ వరకు ఉంటాయి. 1 by షాట్ ఉంటుంది. రెడ్, గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, అంటే ఇందులో ఓన్లీ మనకి స్మోకే వస్తుందా లేకపోతే సౌండ్ కూడా వస్తుందా? సౌండ్ వచ్చి స్మోక్ వస్తుంది. సౌండ్ వచ్చి స్మోక్ వస్తుంది. ఓకే, 30 షాట్. ఇందులో మనకి ఏ రేంజ్ వరకు ఉంటాయి షార్ట్స్ అనేవి? 64 వరకు ఉంటాయి. 64 షార్ట్స్. వావ్, చూడడానికి అయితే చాలా బాగుంటది అసలు. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎలా పడుతుందండి ఇది? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి 110 రూపీస్ వస్తుంది. 110 రూపీస్. 110 వచ్చేసి 150. ఇది వచ్చేసి 200. ఇది 300. ఇది 550. సో డిఫరెంట్ ప్రైజెస్. నెక్స్ట్ ఈవెంట్ కి సంబంధించిన క్రాకర్స్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు? జనరల్గా ఈ రోజుల్లో మ్యారేజ్ల్లో, రిసెప్షన్లో బాగా క్రాకర్స్ వాడుతున్నారండి. అలాంటి క్రాకర్స్ సంబంధించి రిసెప్షన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంటుంది, స్టేజ్ వెనుకలో మీకు ఐటమ్స్ బాగా కాలుస్తుంటారు. అందులో స్పెషల్గా ఏంటంటే ఈవెంట్ జరుగుతున్నప్పుడు ముందు రిసెప్షన్లో అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉంటారు, పైన వెనుక నుంచి మనకి షార్ట్స్ కనిపిస్తుంటాయి. అందులో షార్ట్స్లో వచ్చి ముఖ్యంగా మనకి కామెంట్స్ అంటారండి. కామెంట్స్ అంటే సైజెస్ ఉంటాయి ఇందులో. ఇది ఒక 2 inch సైజ్ కామెంట్ అంటారు దీన్ని. అలాగే దీనికంటే కొద్దిగా పెద్దగా వస్తుంది, ఇది 3 inch సైజ్ కామెంట్ అంటారు. ఇంకా పెద్దగా వస్తుంది, ఇలా 6 inch కామెంట్ అంటారు దీన్ని. అంటే ఈ సైజుని బట్టి మీకు హైట్ ఎంత ఎక్కువ వెళ్తుంటే అంతే స్ప్రెడింగ్ వస్తుంది. ఒక 2 inch కామెంట్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఒక 200 feet హైట్, 200 feet స్ప్రెడింగ్ వస్తుంది. 3 inch అనుకోండి, 300 feet హైట్, 300 feet స్ప్రెడింగ్. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్స్లో కాల్చేప్పుడు బాగా పెద్దగా హైట్ వస్తుంటాయి, పెద్దగా స్ప్రెడింగ్ వస్తుంది. అలాంటివి ఇలాంటి అన్నమాట. అవేంటంటే 5 inch కామెంట్స్ అంటారు, 6 inch కామెంట్స్ అంటారు. అంటే ఇవన్నీ సింగిల్ షాట్స్ గా దొక్కుతుంటాయి. అయితే ఈవెంట్ లో మీకు కావాలంటే మేమేం చేస్తామంటే దీనికి ఒకదానికొకటి జాయింట్ చేసి ఫ్యూజ్ పెట్టి ఎట్ ఏ టైం 4 ఎట్ ఏ టైం 5 వచ్చే విధంగా మీకు పైన స్కైలో కనిపించే విధంగా చేస్తుంటాం. ఈవెంట్కి సంబంధించి ఇవన్నీ చేసేప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే మేము ఫ్యూజెస్ వాడుతుంటాం, ఎలక్ట్రానిక్ ఫ్యూజులు వాడుతూ రిమోట్లతో మీకు అన్ని పైన ఎట్ ఏ టైం 4 కలర్స్ మిక్స్ అయ్యే విధంగా చేస్తుంటాం. ఆ విధంగా షార్ట్స్ని మేము మల్టిపుల్గా మీకు
సపోజ్ ఒక స్టేడియం ఉందనుకోండి, స్టేడియం చుట్టుముట్టు మీకు కావాలంటే కూడా మేము ఎలా ఏర్పాటు చేస్తుంటాం. ఓకే. అదొక ట్రెండ్. అలాగే దాంతోపాటు ఈ మధ్యన కొత్త వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మైన్స్ అంటారు దీన్ని. మైన్స్ అంటారు వీటిని. మైన్స్ అంటే ఇందులో యాక్చువల్గా స్కై షాట్లో మీకు సింగిల్ షాట్లో పైకి వెళ్ళి రైట్లో బ్లో అవుతుంది మొత్తం హైట్లో. ఇది అలా కాకుండా కింద నుంచి బ్లో అవుతుంది. అంటే ఇందులో ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ మీకు ఒక 9 వెరైటీస్ కలర్స్ దొరుకుతాయి. ఈ కలర్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఒకదాని తర్వాత ఒకటి వైట్, ఎల్లో, గ్రీన్ మీరు చూస్తే తెలుస్తుంది. కిందకి ఇండికేషన్ అంటే వీటన్నిటిని ఏం చేస్తామంటే ఒక దాని తర్వాత ఇంకో కలర్ యాడ్ చేసుకుంటూ మనకు డిఫరెంట్ కనిపించాలి. ఏదైనా కూడా ఈవెంట్ డిఫరెంట్ కనిపించాలంటే ఏం చేస్తాం మనం, ఒకటి వైట్, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకసారి 4 మిక్స్ చేసి ఒక్కోసారి సపరేట్గా మనం స్టేజ్ వెనకాల బ్యాక్ సైడ్లో మనం ఆ విధంగా చేస్తుంటాం. ఈ మీదనే వచ్చిన లేటెస్ట్ ట్రెండ్లో వచ్చింది 10x10 షాట్స్ అంటారు. అంటే దీన్ని మనం ఫీజు అవన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ మీరే ఫంక్షన్లో తీసుకెళ్ళి మనమే కాల్చుకోవచ్చు. ఇదేలా ఉంటుందంటే మీకు ఏ షార్ట్స్ అయినా కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇందులో ఎట్ ఏ టైం 10 టైమ్స్ వస్తుంది అన్నమాట. ఇది 10 షార్ట్స్ ఎట్ ఏ టైం వచ్చి ఫైర్ అవుతుంది. అదేవిధంగా మీకు 10 ఆ విధంగా 100 టైమ్స్, అంటే షార్ట్స్ 100 అన్నట్టు. రావడం మాత్రం ఒక్కసారి ముట్టిస్తే మనకు ఎట్ ఏ టైం 10 వస్తాయి, మళ్ళీ 10 ఆ విధంగా 10x10 అంటారు. ఈ మధ్యన మ్యారేజ్లో ఇది బాగా నడుస్తుంది. ఇవే కాకుండా ఈ మధ్యన ఇంకా కొత్త వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఫ్యాన్ కేక్స్ అంటారు వీటిని. ప్యాన్ కేక్స్ అంటే వీటికి సంబంధించిన ఏంటంటే ఎట్ ఏ టైం మనకు మల్టిపుల్ డిఫరెంట్ షేప్లో వస్తాయి. మామూలుగా మనం ఏ క్రాకర్ షాప్స్ తీసుకుంటే కూడా ఒకదాని తర్వాత ఒకటి పైకి వెళ్ళి పేలడం. ఇది అలా కాదు, మీకు ఓవెల్ షేప్లో కావాలంటే ఓవెల్ షేప్లో వస్తుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, మల్టీ కలర్ విత్ ఓన్లీ క్రాక్లింగ్. అంటే ఇందులో కూడా కలర్స్ అన్ని చూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక ప్యాన్ కేక్ లో మీకు ఆల్మోస్ట్ యాక్చువల్ ఇవన్నీ ఏంటంటే చైనాకి సంబంధించిన ఐటమ్స్ ఉండకప్పుడు వాళ్ళను కాపీ చేస్తూ మన వాళ్ళు ఇక్కడ ఇండియాలో తయారు చేస్తున్నారు. అందులో చైనా వాళ్ళకు చూసినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర బ్యాన్ కాబట్టి మన ఇండియాలోనే శివకాశిలోనే ఇక్కడ ఈ మధ్యన ఇవి లేటెస్ట్గా తయారవుతున్నాయి. మ్యారేజ్ ఈవెంట్లో ఈ రోజుల్లో చాలా వాడుతున్నారండి. ప్రైజింగ్ అని దీన్ని మనం ఎలా చేసుకోవచ్చంటే ఒక చిన్న ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏలేండి దీన్ని మల్టిపుల్గా వాడినప్పుడు ఒక ప్యాకేజ్ లాగా తీసుకోవచ్చు, లేదా సింగిల్ పీస్ తీసుకోవడం కాల్చుకోవచ్చు. సింగిల్ పీస్ అనేది ఎప్పుడైనా కూడా మీకు 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఇంచ్ కామెట్ అంటారు, 50 రూపీస్ స్టార్ట్ అవుతుంది. 2 ఇంచ్ అంటారు, 3 ఇంచ్, 5 ఇంచ్ సైజుని బట్టి మీకు రేట్ మారుతూ ఉంటుంది. సో దాన్ని మనం కాంబినేషన్లో మనం ఏ విధంగా చేసుకుంటే బాగుంటున్నది యాజ్ పర్ కస్టమర్ని బట్టి మేము చేస్తుంటాం. కస్టమర్ నుంచి 500లో చేయొచ్చు, ఇది అదే ఈవెంట్ని అదే 50,000 చేయొచ్చు, అదే ఈవెంట్ని లక్షల్లో కూడా చేయొచ్చు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాం. మేము కూడా వాళ్ళకి చెప్తుంటాం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా చేయండి అనే సూచనలు సలహాలు కూడా మేము ఇస్తుంటాం. సపోజ్ వాళ్ళకు కొందరికి ఈ రోజులు ఏమైపోయింది, మేము చేసుకోలేమండి అంటే మా దగ్గరకు వస్తే మా పిల్లల్ని పంపించి మేమే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటాం. సో ఒక హ్యాపీ ఈవెంట్ని ఇంకా హ్యాపీగా చేయడానికి రమేష్ ఫైర్వర్క్స్ అన్ని రకాలుగా ఐటమ్స్ ఎప్పుడూ దొరుకుతుంటాయి. అన్ని రకాలుగా ఐటమ్స్ మేము ఎప్పుడు సప్లై చేస్తుంటాం. మార్కెట్లోకి వచ్చే కొత్త ఐటమ్స్ని కూడా మేము ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంటాం. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా మనకి సంగీత్ అలాగే రిసెప్షన్కి సంబంధించినటువంటి క్రాకర్స్ అనమాట. సో ఇప్పుడు చూసే క్రాకర్స్ వచ్చేసి మనకి ఊరేగింపులకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. ఊరేగింపులు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఊరేగింపుల్లో ఏంటంటే ఎక్కువగా నాయిస్ వచ్చే క్రాకర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి క్రాకర్స్ ఇవన్నమాట. సో చాలా సౌండ్స్ వస్తాయండి. సో దట్ ఊరేగింపులు బాగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఆ సౌండ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాటికి సంబంధించిన బిగ్ లడీస్ అనమాట. లడీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, రోల్ లాగా వచ్చేసి మనకి నాయిస్ అనేది సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి బిగ్ సైజ్ ఉన్నటువంటి బాంబ్స్ అండి. సో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఊరేగింపులకు సంబంధించిన క్రాకర్స్. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఈవెంట్కి సంబంధించిన క్రాకర్సే కాకుండా మనకి బేసిక్ క్రాకర్స్ లైక్ చిన్నపిల్లలు కాల్చేటువంటి బేసిక్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్కి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ పర్చేస్ చేసినట్లయితే కనుక చాలా క్రాకర్స్ అనేవి మీరు పర్చేస్ చేయొచ్చండి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.